సో అందరికీ నమస్కారం. యాస్పిరేషనల్ బ్లాక్స్ పెనుగంచిప్రోలు అండ్ ఇబ్రహీంపట్నం నీతి ఆయోగ్ నిర్దేశించిన ప్రకారం 40 ఇండికేటర్స్, తెలుగులో ఏమంటారు మరి, 40 సూచికలు 40 సూచికల్ని ఈ 2 మండలాలు బ్లాక్స్ కొంచెం వెనుకబడి ఉన్నవి జిల్లాలో మిగతా అన్ని మండలాల కంటే. అలాగనే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 15 మండలాలని ఐడెంటిఫై చేసింది నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్స్గా. సో వాటిల్లో ఈ 40 సూచికలని అచీవ్ చేయడం కోసం ఈ ప్రాంతంలో తిరిగి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి ఆఫీసర్స్ని, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని, సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళు స్పీడప్ చేస్తారు ఆ వర్క్. ఆ విధంగా మనం ఆ 40 సూచికలని అచీవ్ చేయగలము అనేది మెయిన్ ఉద్దేశం. దానిలో భాగంగా సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్గా నేను ఇక్కడికి రావడం జరిగినది. ఈరోజు పెనుగంచిప్రోలు మండలంలో మార్నింగ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని విజిట్ చేశాము, తర్వాత అంగన్వాడీ సెంటర్ని విజిట్ చేశాము, హై స్కూల్ని విజిట్ చేశాము. అక్కడ కావలసినటువంటి ఈ 40 సూచికలు ఏ విధంగా అచీవ్ చేస్తున్నారు, ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాళ్ళు ఏ విధంగా అచీవ్ చేయాలి అని వాళ్ళకి చెప్పడం జరిగినది. అలాగనే పశువుల ఆసుపత్రిని కూడా దర్శించడం జరిగినది. అన్ని చోట్ల అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఏదైనా చిన్న చితక ఇబ్బందులు ఉంటే అవి అచీవ్ చేయడం కోసం వాళ్ళకి సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గారు, పేరండి ఆర్డీఓ బాలకృష్ణ గారు, గ్రామ మండల ఎంపీపీ మార్కపూడి గాంధీ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, గ్రామ సర్పంచ్, ఇంకా అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇది మెయిన్గా సమస్యలు కాదు, 40 ఇండికేటర్స్. అంటే మన డెవలప్ అయినది ఈ మండలం బ్లాక్ అని చెప్పడానికి ఒక 40 సూచికలు ఉన్నాయి. ఆ 40 సూచికలు వేరు డిపార్ట్మెంట్స్లో కొంత వెనుకబడి ఉన్నది ఈ పెనుగంచిప్రోలు మండలం. దానిలో భాగంగా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి గుర్తించాము పిహెచ్సిలో, అది చెప్పండి, ఆయన వివరిస్తారు, ఆయన లోకల్ ప్రతినిధి. అంటే ఏమేమి లక్ష్యాలు సాధించాలి ఉంటుంది, ఆ లక్ష్యాలు సాధించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందజేయటం బాధ్యతే. దాంట్లో భాగంగా ఇక్కడ రీసెంట్ ట్రాన్స్ఫర్స్లో 2 డాక్టర్స్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఒక డాక్టర్ని డిప్యుటేషన్ మీద ఆల్రెడీ అలాట్ చేశారు. ఒక డాక్టర్ అయితే ఉన్నారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనకి అపాయింట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఒక 15 డేస్లో, మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా ప్రామిస్ చేశారు, ఒక 15 డేస్ లోపల 2 డాక్టర్ని, ఆల్రెడీ ఒక డాక్టర్ ప్రెజెంట్ అయితే పర్మనెంట్ డిప్యుటేషన్ మీద కొనసాగుతున్నారు. 15 డేస్ ఆర్ 20 డేస్లో 2 డాక్టర్ని వేయడం జరుగుతుంది.